హలో ఎవ్రీవన్, ఈ సమ్మర్లోని వంటగదిలో పని ఎంత త్వరగా అయిపోతే అంత మంచిదండి. ఎందుకంటే ఎంత వేడిగా ఉంటుందో కదా. అయితే మన పని త్వరగా అయిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి. మన ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉండేటప్పుడు వీటిని ఏంటి అంటే మనం ఫ్రిడ్జ్లోన గట్రా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మనం ఫ్రిడ్జర్లో స్టోర్ చేసుకున్న ఒక్కొక్కసారి లోపల బూజు పట్టేసినట్టు మెత్తగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. కొబ్బరికాయ పాడవకుండా ఎక్కువ రోజు ఉండాలి. మనం రోజు చట్నీలు పచ్చళ్ళు అంటే చేసుకోలేం కదండి, మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు వీటికి కొంచెం కోకోనట్ ఆయిల్ లోపల ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటి అంటే కొబ్బరికాయ అనేది బూజు పట్టకుండా, అంటే స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా అన్నమాట. అప్లై చేసుకొని ఏదైనా బాక్స్లో కానీ లేదా కవర్లో పెట్టేసి చక్కగా మనము డీప్ ఫ్రిడ్జ్లో కానీ లేదా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మనకి కొబ్బరికాయ అనేది పాడవకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే మరొక టిప్ అండి. మనము నుదుటిన సింధూరము కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆడవాళ్ళైతే మాత్రం సాంప్రదాయం మనందరికీ కూడా, అంటే పాపిడి పెట్టుకునే దగ్గర సింధూరం పెట్టుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏంటి అంటే స్నానం చేసిన తర్వాత సింధూరం పెట్టుకుంటే మనం బయటికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆ సింధూరం అనేది చెరిగిపోవడం, గాలికి చెదరడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అంటే నుదుటిన సాయంత్రం వరకు కూడా సింధూరం అనేది ఉండదు. అలాంటప్పుడు అలోవెరా జెల్ కానీ లేదా మాయిశ్చరైజర్ ఏదైనా సరే లేదా వాజ్లైన్ కానీ ఇలా కొంచెం అప్లై చేసేసి ఇలా ఫస్ట్ కొంచెం పెట్టుకొని తర్వాత దీనిపైన ఇలా ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్ సహాయంతో ఇలా కుంకుమ పెట్టుకుంటే చాలు. మనం మార్నింగ్ పెట్టిన సింధూరమైన కుంకుమైన ఈవినింగ్ వరకు కూడా ఉంటుందండి. అస్సలు చెరగదు. సో తప్పకుండా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆడవాళ్ళందరికైతే చాలా అంటే చాలా మంచి టిప్పు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి, జ్యూసెస్ కానీ లేదా ఈ సమ్మర్లోని మజ్జిగ డ్రింక్స్ లాంటివి తాగుతూ ఉంటాము. ఇవి ఏంటి అంటే కొనేటప్పుడు మంచి షైనింగ్లో ఉండి అలాగే గ్లాస్ కూడా మనకి చాలా క్లియర్గా, అంటే మనం అందులో ఏదైనా మజ్జిగైనా డ్రింక్ అయినా ఏది వేసినా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇది యూజ్ చేసే కొలది లేదా కబోర్డ్స్లో ఎక్కడైనా పెట్టేసినా సరే డస్ట్ మొత్తం పట్టేసి అంత షైనింగ్గా అయితే ఉండదండి. కొనేటప్పుడు మనకి ఎంత బాగా మెరుస్తుందో వాడే కొద్దీ దాని మెరుపు అనేది తగ్గిపోయి నార్మల్గా డల్ షేడ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను కొంచెం వెనిగర్ని అయితే వేశాను. ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోని గ్లాస్, మీరు ఏ గ్లాస్ని అయితే క్లీన్ చేయాలనుకుంటున్నారో ఆ గ్లాసెస్ అన్నింటిని కూడా వేసుకోవాలి, గాజువి. ఇలా వేసుకొని వెనిగర్ అప్లై చేసుకుంటే చాలు. మీరు ఇంకా స్క్రబ్బరు లిక్విడ్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క వెనిగర్ తోటి చూసారా ఇలా అప్లై చేస్తే చూడండి ఎంత మంచి షైనింగ్లోకి వచ్చాయో. కొనేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి కదా. సో ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ మనము కిచెన్ రూమ్లోను కానీ లేదా సీజర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా. అంటే మసాలా ప్యాకెట్స్ కానీ లేదా షుగర్ ప్యాకెట్స్ ఇలా పాలు ప్యాకెట్లు కట్ చేయడానికి సిజర్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏంటి అంటే వాటికి ఉన్న ఆ పదునంతా కూడా తగ్గిపోయి అవి బాగా మొండి బారిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. అంటే మనము అసలు పేపర్ కట్ చేసినా సరే అంటే కట్ అవ్వండి అలా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇవి మంచి షార్ప్గా తయారవ్వాలి అంటే మనం బయట షాపుల్లో ఒక గట్ట వెళ్ళి పదును పెట్టించుకుంటూ ఉంటాం కదా. అలా పదును పెట్టించుకోకుండా చక్కగా ఇంట్లోనే సాల్ట్ ఉంటే సాల్టు, లేదు అంటే ఇలాంటి రాళ్ళుప్పు ఉంటుంది కదా, ఇలా కొంచెం రాళ్ళుప్పు ఉన్న డబ్బాలోనే ఇలా సిజర్ని పెట్టేసి ఇలా 2కు 3 సార్లు ఇలా మనం మామూలుగా సిజర్తో ఎలా అయితే కట్ చేస్తామో అలా అన్నామనుకోండి చాలా షార్ప్గా తయారవుతాయండి. షార్ప్నెస్ అయితే చాలా బాగా పెరుగుతుందన్నమాట. ఇక్కడ నేను పేపర్ కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా కట్ అవుతాయో. మనకి కిచెన్ రూమ్లోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం పాల్ ప్యాకెట్స్కి మసాలా ప్యాకెట్స్కి. సో అలాంటప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. సిజర్ అయితే చాలా షార్ప్గా రెడీ అవుతుంది. ఇంకా మనము నెయిల్స్కి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఏ కలర్ డ్రెస్ వేసినా శారీ కట్టినా అదే కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఆడవాళ్ళందరికీ అలవాటేనండి. అయితే నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు హడావిడిగా ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది లేదా అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అనేటప్పుడు మనం నార్మల్గా చున్నీ వేసుకున్న శారీ కట్టుకున్న ఒక్కొక్కసారి ఆ నెయిల్ పాలిష్ అనేది మనం మర్చిపోతూ ఉంటాము. పెట్టుకున్న వెంటనే ఇలా టచ్ అయితే చాలు ఇంకా డ్రెస్ కంటేసి నెయిల్స్ కూడా చూడడానికి అసలు ఏం బాగోవు కదా. అలాంటప్పుడు నెయిల్ పాలిష్ వెంటనే ఆరిపోవాలి అంటే ఒక బ్యూటిఫుల్ టిప్ అండి. ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోని కూలింగ్ వాటర్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కూలింగ్ వాటర్ వేసేసి చూసారు కదా ఇలా నెయిల్స్ని మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్న నెయిల్స్ని ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ పాటు ఇలా ఉంచామే అనుకోండి, ఆ వాటర్లో ఉంచితే చాలు చాలా త్వరగా నెయిల్ పాలిష్ అయితే ఆరిపోతుంది. చూసారు కదా ఇక్కడ నేను ఓన్లీ 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉంచాను, ఎంత చక్కగా ఆరిపోయిందో. సో
సో తప్పకుండా ఈ టిప్ యూజ్ అవుతుంది, ట్రై చేయండి. మనము కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వాడుతూ ఉంటాము. కల్లుప్పు అంటే మార్నింగ్ పెరుగన్నం కానీ గంజన్నం మజ్జిగన్నం తినేటప్పుడు ఇలా ఉప్పు వేసుకుంటూ ఉంటాము. సాల్ట్ కంటే కూడా కల్లుప్పు టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే ఈ ఉప్పు వేసుకునేటప్పుడు నార్మల్గా చేయి పెట్టి వేసేసామనుకోండి, చేతికి కొంచెం తడి ఉన్నా సరే అదంతా తడైపోతూ మొత్తం నీరులాగా అయిపోతుంది, ఉప్పు అంతా చాలా త్వరగా పాడైపోతుంది. అలాంటప్పుడు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి చిప్పని ఒక చిన్న చిప్పని తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కొబ్బరి చిప్పని ఇలా ఉప్పు డబ్బాలో వేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత ఉప్పు కావాలంటే అంత క్వాంటిటీలో చిప్పతో వేసుకోవచ్చు కదా. స్పూన్ అవసరమే ఉండదు, ఇంకా ఉప్పు కూడా పాడవకుండా ఉంటుంది. మనము ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఫౌండేషన్స్ కానీ ఇలాంటి పాండ్స్ క్రీమ్స్ లాంటివి వాడుతూ ఉంటాము. ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయిన తర్వాత అంటే మనకి అడుగున ఎంతో కొంత ఉంటుందండి, అది పైకి రావాలి అంటే ఇలా ఒక అట్లపుల్ల ఉంటుంది కదా, అట్లపుల్లతో మనము ఇలా పైకి మొత్తం కూడా తీయచ్చు. చూడండి నేను తీసి చూపిస్తాను ఎంత ఎక్కువ వస్తుందో. ఇలా మొత్తం పైనుంచి అంటే క్రింద నుంచి పైకి ఇలా అన్నాం అనుకోండి, అడుగునున్న ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అంతా కూడా పైకి వెళ్తుంది. అప్పుడు చక్కగా మనం ఇంకా క్యాప్ తీసేస్తే చాలు, చాలా ఎక్కువ వస్తుంది. చూడండి దీన్ని ఊరికే బయట పడకుండా ఈ విధంగా కూడా మనకి చూడండి ఎంత ఎక్కువ ఫెయిర్ అండ్ లవ్లీ ఉందో కదా. సో డబ్బులు ఊరికే రావు కదా, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు, మన టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఈ షీట్స్ అయితే చూడండి ఎంత షార్ప్గా ఉంటాయో తెలుసా. ఈ మొదళ్ళు అంటే ఈ కొనలు ఉంటాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర చాలా షార్ప్గా ఉంటాయి. ఇలా షార్ప్గా ఉన్న వాటిని ఏంటి అంటే మనం స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాము, లిక్విడ్స్ సోప్స్ లాంటివి వాడి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ యొక్క మనము స్టవ్ వెలిగించేటప్పుడు ఈ స్విచ్ ఇలా తిప్పుతూ ఉంటాం కదండి, అటు ఇటు తిప్పేటప్పుడు అక్కడ మనకి ఏంటి అంటే ఒక మురికిలాగా ఫామ్ అయిపోయి ఉంటుంది ఆ లోపల. చూడండి అస్సలు మనకి కనిపించదు, కానీ చూడడానికి అంతగా బాగోదన్నమాట. లోపలైతే మురికి ఉంటుంది కానీ మన కంటికి కనిపించదు. అలాంటప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే వాటరు అవే వేసి క్లీన్ చేసినా సరే అంత త్వరగా క్లీన్ అవ్వదు. ఇలా షార్ప్గా ఉన్న ఈ ట్యాబ్లెట్ షీట్ తోటి ఇలా నెమ్మదిగా క్లీన్ చేసామనుకోండి, మురికి అయితే ఇంకా రాలుతూ ఉంటుంది, అంత ఎక్కువ ఉంటుంది. ఆయిల్ జిడ్డి అంతా కూడా పేరుకుపోయి ఉంటుంది కదా. సో చాలా ఈజీగా ఇలా సింపుల్గా మనము రిమూవ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది. బాదమైన జీడిపప్పు పిస్తా సో ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే మనము ఒకేసారి ప్యాకెట్లో తెచ్చుకుంటూ ఉంటాము. వన్స్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి గాలి ఏదైనా వెళ్ళినా లేదా చీమలు పట్టేయడం చిన్న చిన్న పురుగులు పట్టేయడం స్మెల్ వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓపెన్ చేసిన వెంటనే వీటిని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. స్టోర్ చేసుకునేటప్పుడు ఒక 4-5 లవంగాలు కూడా అందులో వేసేయండి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇవి మెత్తగా అయిపోకుండా గట్టిగా ఉంటాయి, పురుగు పట్టడం కానీ అలాంటివి ఏవి కూడా ఉండవండి. బాదం అనేది ఫ్రెష్గా ఉంటుంది. మనం నార్మల్గా అయితే ఎక్కువగా తెచ్చుకునేటప్పుడు ఫ్రిడ్జ్లోన గట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా ఫ్రిడ్జ్లో కంటే కూడా ఇలా డబ్బాల్లో వేసేసి ఒక 4-5 లవంగాలు వేసుకుంటే మనకు మెత్తపడకుండా ఉంటాయి. అలాగే చాలా మంచిది కూడా. పొద్దున్న పిల్లలకైనా మనకైనా ఒక 7 or 8 వరకు కూడా బాదం పిక్కలు నైట్ నానబెట్టి పొద్దున్న తింటే మన హెల్త్కి అలాగే పిల్లలకైతే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనము రెగ్యులర్గా వాడేది ఏది అంటే స్టవ్. సో ఈ స్టవ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టవ్ చూడండి ఎంత నల్లగా మురికి పట్టి ఆయిల్ జిడ్డుతో అయితే ఉంది కదా. సో ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ గ్యాస్ గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నింటినీ కూడా ముందు తీసేయాలి. తీసేసిన తర్వాత నార్మల్ వాటరే వేసేసి ఒక 10 minutes or 15 minutes పాటు కూడా నానబెట్టుకోవాలండి. ఇక్కడైతే మురికి చాలా ఎక్కువ ఉంది. అలాగే స్టవ్ వెనకాల టైల్స్ కూడా మురికి చాలా ఎక్కువ ఉంది. టైల్స్ క్లీనింగ్ ఆల్రెడీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ ఫస్ట్ ఒక డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదండి, మనం బట్టలకు యూజ్ చేసే డిటర్జెంట్ పౌడర్ ఒక 1 స్పూన్ తీసుకొని కొంచెం హాట్గా ఉన్న వాటర్ అందులో వేసేసి ఇలా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే చాలు. ఇక్కడ నేను ఇంకా ఏమీ యూజ్ చేయడం లేదు. ఇలా క్లీన్ అంటే స్టవ్ క్లీనింగ్ మెథడ్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇదైతే ఒక సింపుల్ మెథడ్, స్టవ్ నీట్గా క్లీన్ అవుతుంది. స్టీల్ ఐటమ్ కాబట్టి ఇంకా నీట్గా క్లీన్ అవుతుందండి. అలాగే స్క్రబ్బర్ కూడా ఇది మురికి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్నాను. అదే నార్మల్గా మురికి ఉన్నది అనుకోండి, తక్కువగా ఆయిల్ ఓన్లీ జిడ్డుగా ఉంటే మీరు నార్మల్ స్క్రబ్బర్ తీసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఇది మురికి ఎక్కువగా ఉండడం వల్ల ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని అదే లిక్విడ్ని స్టవ్ వెనకాల మనకి వాల్ టైల్స్ ఉంటాయి కదా, సో ఈ వాల్ టైల్స్ కూడా ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని చూడండి ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే మురికి అంతా కూడా మనకి నీట్గా రిమూవ్ అవుతుంది. ఈ టైల్స్ కూడా బాగా నల్లగా జిడ్డు పట్టేసి ఉన్నాయి. దగ్గర ఒక 1 month or 2 months వరకు క్లీన్ చేయలేదు, అవి ఇంకా అలానే ఉన్నాయండి.
క్లీన్ చేయకపోతే ఇలా ఉంటుందన్నమాట. వంటగది అయినా కిచెన్ స్టవ్ అయినా, మన స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ అయినా సరే వీటిని ఏంటి అంటే ఎక్కువ శ్రమ లేకుండా మన చేతితో రుద్ది అంత పని లేకుండా ఇలా సింపుల్గా చిన్న కొన్ని లిక్విడ్స్ ప్రిపేర్ చేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఏంటి అంటే మనకి క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతుందండి. సో ఇలా స్టీల్ స్క్రబ్బర్ తోటి ఇలా మొత్తము కూడా అప్లై చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ పాటు కూడా పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా వాటర్లోని డిప్ చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకోవాలి. అంటే మురికంతా మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాం కదా, అదంతా కూడా ఇప్పుడు ఈ తడి క్లాత్ తోటి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. అలాగే టైల్స్ స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, నీట్గా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లోనే 2-3 సార్లు నీట్గా డిప్ చేసుకొని క్లీన్ చేసుకుంటే స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇది ఏంటి అంటే ఆ మురికి కానీ, ఆయిల్ మరకలు కానీ, జిడ్డు కానీ అంతా రిమూవ్ అయిపోతాయి. ఓకేనండి, చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కిచెన్ టిప్స్, క్లీనింగ్ టిప్స్, మనీ టైం సేవింగ్ టిప్స్ చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.